హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కొత్త జలమార్గం అందుబాటులోకి వచ్చింది. ఒమన్కు చెందిన 3 నౌకలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాయి. టోల్ ఫీజు వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించడంతో ఒమన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ బహ్రెయిన్ ప్రతిపాదించిన తీర్మానంపై రేపు భద్రతా మండలిలో ఓటింగ్ జరగనుంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వచ్చింది. ఒమన్కు చెందిన 3 నౌకలు తొలిసారి ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాయి. ఇరాన్ ప్రాదేశిక జలాల నుంచి కాకుండా ఒమన్ తీరానికి ఆనుకుని తూర్పు దిశగా హర్మూజ్ లోకి ప్రవేశించాయి. ఒమన్కు చెందిన 3 నౌకల్లో ఒకటి ఎల్ఎన్జీ ట్యాంకర్ కాగా 2 ఆయిల్ ట్యాంకర్లున్నాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ నుంచి సురక్షితంగా బయటపడిన మొదటి ఎల్ఎన్జీ నౌకగా ఒమన్ రికార్డు సృష్టించింది. హర్మూజ్ జలసంధిలో తీవ్రమైన సిగ్నల్ జామింగ్, స్పూఫింగ్ కారణంగా నౌకల కదలికల్ని గుర్తించడం కష్టతరంగా మారింది. ఈ 3 నౌకలు కూడా ఒమన్ ద్వీపకల్పం సమీపంలో సిగ్నల్స్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ దాదాపు $2 మిలియన్ల వరకు టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఒమన్కు చెందిన నౌకలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకల్ని ఇరాన్ అడ్డుకోవడంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఈ దెబ్బకు అమెరికాలోనూ పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హర్మూజ్లో నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు బ్రిటన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం 30 దేశాలతో సమావేశం నిర్వహించింది. అందులో భారత్ కూడా ఉంది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో నౌకల భద్రతకు బహ్రెయిన్ ప్రతిపాదించిన తీర్మానంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్ జరగనుంది. చైనా అభ్యంతరం కారణంగా ఇవాళ జరగాల్సిన ఓటింగ్ శనివారానికి వాయిదా పడింది.